ఇచ్చిన మాట ప్రకారం 2 గ్యారంటీలు నెరవేర్చామని రాబోయే రోజు మిగిలిన హామీలు కూడా నెరవేరుస్తామని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ అని, ప్రజల వద్దకే పరిపాలన వస్తుందని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్న కసిరెడ్డితో మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఇక్కడ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు కాసేపటి క్రితమే లాంఛనంగా లాంచ్ చేయడం జరిగింది. మరోవైపు ఆరోగ్యశ్రీకి సంబంధించి లాంచ్ చేయడం జరుగుతుంది. ఎట్లా ఉంది అసలు? మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. ప్రజలకు ఏ విధంగా మీ జిల్లాకు సంబంధించి కొనసాగుతుంది? రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? బీఆర్ఎస్ పార్టీ అక్కడ చెప్పింది చెయ్యదు, టేస్ట్ చేసి వదిలేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం 100% ఏదైతే చెప్పిందో అది చేస్తారు. 6 గ్యారంటీలు దానికి ఉదాహరణనే. 6 గ్యారంటీలు 100 రోజులలో చేస్తామని చెప్పారు ప్రభుత్వం వస్తే. ప్రభుత్వం వచ్చింది ప్రజల ఆశీర్వాదంతో. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి 2 స్కీములు లాంచ్ చేసిండ్రు. మీరే చెప్తా ఉన్నారు. హెల్త్ స్కీమ్ ఒకటి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు మన స్టేట్లో ఎక్కడైనా తిరగడానికి అవి చేస్తున్నారు. మిగతా 4 ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటివి, ఈ 4 ఉండగా రాబోయే 100 రోజులలో అంటే 3 నెలల్లో ఇది కూడా అన్ని లాంచ్ చేసేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనేది ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది. ప్రభుత్వం తరఫుకి వెళ్ళి మేము చేయాల్సిన బాధ్యత కూడా డెఫినెట్గా చేస్తాం. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీలో తర్వాత మీరు మొదటిసారిగా గెలుపొందడం జరిగింది. అంటే ఏ విధంగా ఉంది? గతంలో జరిగిన అభివృద్ధి మీ జిల్లాకు సంబంధించి ఏ విధంగా జరిగింది? ఇప్పుడు మీరు చేయాల్సిన పనులు ఏమున్నాయి? అసలు మీ జిల్లాని ఎలా మార్చబోతుంది? కేసీఆర్ అన్ని అభివృద్ధి జరిగిందని చెప్పిండు. కల్వకుర్తిలో ఏం అభివృద్ధి జరగలేదు. జరిగితే నాకు ఓట్లు వేయరు. ఒకటికి మాత్రం వాస్తవం, అభివృద్ధి నిజంగా జరిగి ఉంటాయి. 2018 వరకు చేసినటువంటి పనిలే తప్ప 2018 నుంచి 23 వరకు ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఏవైతే స్కీమ్స్ ఉంటాయో ఆ స్కీమ్స్ డైరెక్ట్గా, ఇప్పుడు రైతు బంధు ఉన్నది, డైరెక్ట్గా రైతులకు వస్తుంటుంది. అలాంటిది తప్పితే వేరే ఏది రాలేదు, ఏమి చేయలేదు. ఏ రోడ్లు కావు, పాడు కాదు. ఒక 4-5 రోడ్లు వేయడం తప్ప మిగతా ఏం చేయలేదు. అక్కడ వైద్యము అస్తవ్యస్తంగా ఉంది, అదేవిధంగా విద్య అస్తవ్యస్తంగా ఉంది. అక్కడ సాగునీరు రైతన్నలకు ఇస్తానని చెప్పి కేసీఆర్ చెప్పిండు, అది మాట తప్పినారు, చేయలేకపోయినారు. అవి మేము ఇప్పుడు చేస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మన కల్వకుర్తి కోసానికి నేను ఎలక్షన్లో పోయినప్పుడు చెప్పినటువంటిది, ఇక్కడ సాగునీరు తీసుకొస్తామని చెప్పినాము. అది రైతులకు తీసుకెళ్ళాలి. అది తర్వాత వైద్యం అస్తవ్యస్తంగా ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్స్ రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద మేము ఫోకస్ చేస్తాం. అదేవిధంగా విద్య కూడా అస్తవ్యస్తంగా ఉంది, దాంట్లో ఇన్స్టిట్యూషన్స్ నెలకొల్పాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ పరంగా. అవి కూడా చేస్తాం. అంతకంటే ముఖ్యంగా రోడ్స్ అయితే చాలా హీనంగా ఉన్నాయి. ఆ రోడ్స్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొత్త రోడ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక గ్రామానికి అసలు బీటీ రోడ్స్ లేకుండా అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తామని చెప్పి. మీ జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి నెక్స్ట్ మినిస్టర్లోకి వెళ్తారా? చర్చ జరుగుతున్నది జిల్లా ప్రజలు కావచ్చు. వస్తే బాగుంటుంది. ఆ నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ ఇంకా చాలా వరకు జరుగుతుంది. నాకున్నటువంటి అనుభవం, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ అనుభవం కావచ్చు, చేయాలనే దృక్పథం కానీ సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాను. కాబట్టి అంకితమై ప్రజలకు ఉన్నప్పుడు పార్టీ కూడా గుర్తించేసేసి ప్రభుత్వం కూడా నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు సీనియర్ ఉండారు కాబట్టి వారికి ఇచ్చినారు. నాకు కూడా ఒక అవకాశం ఇస్తారని చెప్పేసి నేను ఎక్స్పాన్షన్లో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ గత పాలనలో కూడా అక్కడ మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, రాష్ట్రంలో కూడా అప్పటి వరకు అభివృద్ధికి కుంటుపడింది. ఇక్కడ కాంగ్రెస్ హయాంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కూడా అభివృద్ధి జరుగుతుంది. విద్య, వైద్యం అన్ని సంబంధించిన మహబూబ్ నగర్ సంబంధించి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతామని కసిరెడ్డి నారాయణ గారు. కెమెరా పర్సన్ శివతో కలిసి హరీష్ అమ్మాని.